ఏసీబీ డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారిని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవుల్లో పనిచేస్తున్న అధికారులకు ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీనంటూ బెదిరించి డబ్బు వసూలు చేసేవాడని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఇటీవల వరంగల్ జిల్లా రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలతో పాటు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. లోకల్ ఆర్టీఓలో ఎంబీఐకి మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నామని ఇది కొంచెం బెదిరించడం కాల్స్ అట్లా వచ్చినాయి. ఎట్లీగా దర్యాప్తు మొదలు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా 5 నిందితులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇతని ఏదైతే అమౌంట్ ఇతను తీసుకుంటాడో ఆ అమౌంట్ ది స్పెండ్ చేసుకోవడానికి ఇతను 3-4 విధులు పెట్టండు. ఒకటైతే బెంగళూరు, గోవా పోయి అక్కడ హై ఎండ్ స్పాస్ కి వెళ్లి మొత్తం అది ఖర్చు చేస్తాడు. సెకండ్ థింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఇతను జాయిన్ చేసుకొని ఇతనితో పాటు 4 క్యూస్ వాళ్ళ అకౌంట్లలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని వీళ్ళు 5 కలిసి ఖర్చు చేసేవాళ్ళు.